హాయ్! హలో అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు క్వీన్స్ కిచెన్. ఇవాళ మేము చాలా డల్‌గా ఉన్నట్టు అనిపిస్తుందా మీకు? ఎందుకంటే మాకు ఎంతోమంది సబ్స్క్రైబ్ చేయట్లేదండి. చేయకుండానే మా వీడియోస్ అన్నీ చూసేస్తున్నారు. సో, మేము కొంచెం డల్‌గానే ఉన్నాం. కాబట్టి ముందుగా మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మరికొన్ని వీడియోస్ మీ ముందుకొస్తాయి. మరికొంత జోష్‌తోటి చేస్తాం మేము. సో, ఇవాళ సరికొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేసాం. ఇవాళ మేము చేయబోయేదేంటంటే బీట్రూట్ రైస్. సో, ఈ బీట్రూట్ రైస్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా బీట్రూట్ రైస్ కోసం 2 బీట్రూట్‌లయితే తీసుకొని మేము దాని పీల్ తీసేసుకొని ఈ రకంగా తురుముకొని పెట్టుకున్నామండి. దాని తర్వాత ఒక స్మాల్ సైజ్ ఆనియన్స్ కూడా ఇలా కట్ చేసి పెట్టుకున్నాం. గుప్పెడు కొత్తిమీరి, అలాగే గుప్పెడు కరివేపాకు, 4, 5 పచ్చిమిర్చి ఇలా చీల్చేసుకొని పెట్టుకోవాలండి. ఇందులో ఇంక మనం కారం అయితే వాడం కాబట్టి పచ్చిమిర్చి స్పైస్ తోటి చేసుకుంటున్నాం. అలానే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ స్పైసీనెస్ తోటి మనం ఇప్పుడు ఇది తయారు చేసుకుంటాం. చికెన్ మసాలా పౌడర్ కూడా కొంచెం కావాలండి. ఈ చికెన్ మసాలా పౌడర్ అయితే మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం. మీకు కూడా ఇది ఎలా తయారు చేసామో కావాలి ఇంగ్రీడియంట్స్ అనుకుంటే కనుక నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ప్రాసెస్‌లోకి వెళ్ళే ముందుగా స్టవ్ వెలిగించుకొని ఇలా ప్యాన్ అయితే పెట్టుకొని మనకి ఈ ఇంగ్రీడియంట్స్‌కి సరిపడా ఆయిల్ అయితే తీసుకున్నామండి. ఈ ఇంగ్రీడియంట్‌కి మెయిన్‌గా బాయిల్ చేసి వండేసుకొని పెట్టుకున్న అన్నం అయితే కప్పుడు రైస్ కావాలి. ముందుగా ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొన్ని కాజూ నట్స్ అయితే మేము ఫ్రై చేసుకుంటున్నాం. సో, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దాన్ని ఒక చిన్న బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసేసుకుందాం. ముందుగా గ్రీన్ చిల్లీ అయితే వేసుకోవాలండి. గ్రీన్ చిల్లీ వేసుకున్న తర్వాత ఆనియన్స్ ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో ఆ పీసెస్ని కూడా వేసేసుకోవాలి. వాటితో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని బాగా వేపేసుకోవాలి. పచ్చివాసన పోయేలాగా వేపుకోవాలి. సో, పిల్లలు ఇష్టంగా తింటారండి ఈ బీట్రూట్ రైస్ అనేది. చూడటానికి కూడా చాలా కలర్ఫుల్గా కూడా ఉంటుంది. ఇలా బీట్రూట్ రైస్ అనే కాదు, మీకు ఎలాంటి రైస్ కావాలన్నా సరే, పుదీనా రైసు, పాలక్ రైసు ఇలాంటి రైసెస్ అన్నీ కూడా మేము రెసిపీస్ చేస్తూ ఉంటాం. సో, మీకు ఎలాంటి రైస్ అయితే కావాలో నాకు కామెంట్ సెక్షన్ చెప్తే మేము ముందుగా వాటికి సంబంధించి అన్నీ ప్రిపేర్ చేసుకొని మీకు వీడియోలో చూపిస్తాం అన్నమాట. సో, కామెంట్ చేయండి. సో, కొంచెం ఆనియన్ ఇది వేగిన తర్వాత మనం కరివేపాకు కూడా వేసేసుకోవాలండి. తర్వాత తురుము తీసి పెట్టుకున్న బీట్రూట్ని కూడా వేసేసుకోవాలి. సో, ఈ విధంగా బీట్రూట్ని కూడా వేసేసుకోవాలి. ఇది కొంచెం మట్టి వాసనలో అలా వస్తుంది కాబట్టి ఈ అల్లం పేస్టు, ఈ గరం మసాలా అనేది యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఫ్లేవర్ అయితే బాగుంటుందండి. ఇది కొంచెం స్వీట్, స్పైసీనెస్ ఈ రకంగా ఉండి ఈ డిష్ అయితే చాలా బాగుంటుంది. ఈ రైస్ కూడా చేయమని మాకు ఒకళ్ళు కామెంట్ సెక్షన్లో చెప్పారండి. అందుకనేసి ప్రిపేర్ చేస్తున్నాం. బీట్రూట్ వేసిన తర్వాత మనకి ఒక 5 మినిట్స్ అయితే సరిపోతుందండి. ఇది త్వరగానే ఫ్రై అయిపోద్ది. ఎందుకంటే తురుములా తీసుకున్నాం కాబట్టి ఈ స్పైసీనెస్ అంతా పట్టి దానికి తొందరగానే అయిపోతుంది. సో, ఈ విధంగా తయారైపోయిన దాంట్లో మనం ఏదైతే ముందుగా వండేసి పెట్టుకున్నామో రైస్, ఒక కప్పు రైస్ తీసుకొని అందులో వేసేసుకోవాలండి. సో, రైస్ వేసుకున్న తర్వాత ఇలా సాల్ట్ కూడా వేసేసుకోవాలండి. కల్లుప్పు కంటే సాల్టే వేసుకుంటే మనకు తొందరగా మెల్ట్ అయిపోతుంది అనమాట. అలానే కొంచెం పసుపు కూడా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఇవన్నీ కలిపి ఒకసారి కలిపేసుకోవాలి. సో, ఇది రైస్ చూసారా మనకి బీట్రూట్ కలర్లోకి వచ్చేస్తుంది అనమాట. అలానే కొంచెం మేము ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా కూడా వేసుకుంటున్నామండి. అది మీకు ఫ్లేవర్ తగ్గట్టుగా వేసుకోవచ్చు అనమాట. సో, ఇప్పుడు ఇవన్నీ కలిపి ఒకసారి కలిపేసుకుందాం. సో, మనం రైస్ని అయితే ఆ బీట్రూట్ తోటి ఆ మసాలాతోటి మొత్తం అంతా మిక్స్ చేసుకుంటే మనకి కలర్ అనేది ఈ రకంగా ఉంటుందండి. ఇప్పుడు ఏవైతే ముందుగా మనం వేపి పెట్టుకున్నామో జీడిపప్పు అవి కూడా వేసేసుకుందాం. కొత్తిమీర, ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా చక్కగా తినొచ్చు. దీంట్లో కర్రీకి ఎన్ని ఐటమ్ ఏదైనా లేకపోతే ఆమ్లెట్ అలా ఏదైనా వేసుకొని తిన్నా చాలా చాలా బాగుంటుంది. ఏమీ లేకుండా ఉత్తిగా తిన్నా కూడా బాగుంటుంది అనమాట. ఇదిగో అండి మన బీట్రూట్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో నేను మీకు టేస్ట్ చేసి ఎక్స్ప్రెస్ చేస్తాను విత్ ఫీలింగ్స్. ఆన్ చేశారు. సో, మన ఎంబీ బీట్రూట్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉందో దీన్ని తింటే కూడా అంతే టేస్టీగా ఉంటుందండి. సో, దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను.
ఏవైతే మనం కాజు నట్స్ వేసుకున్నామో వాటితో కొంచెం స్పైసీగా మసాలా ఫ్లేవర్ ఇవన్నీ ఉంటాయి కదండి. ఇలా ఆనియన్ పిస్తా చాలా ఎమ్మిగా ఉందండి. చూడటానికి ఎలా అయితే ఉందో డెలిషియస్గా, టేస్ట్ కూడా అలాగే ఉంది, చాలా డెలిషియస్గా ఉంది. సో మీరు కూడా ఇలానే వేసుకొని నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ రకంగా ఫాలో అవుతూ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది చిన్నపిల్లలకైతే, బీట్రూట్ తినలేని వాళ్ళకి, అలాంటి వాళ్ళకైతే ఇది బాగా నచ్చుతుందండి. కనీసం మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ చేసుకుంటే మనకి బీట్రూట్ వల్ల ఉపయోగాలు ఉన్నాయి కదా. సో ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకోసం ఒక హెల్దీ టీ. చూడు పైకి చూడు. వెల్కమ్ బ్యాక్ అండి. ఇప్పుడు మీకు హెల్దీ టిప్ కోసం మనం ముందుకైతే నువ్వులు తీసుకొచ్చారండి. సో ఈ నువ్వులతో మనం చేసుకోబోయే రెమెడీ ఏంటి అంటే, మైగ్రేన్ హెడేక్తో బాధపడుతూ ఉంటారు కదండి తరచూ, వాళ్ళ కోసమైతే ఇప్పుడు ఈ నువ్వులతో రెమెడీ అయితే చేసుకుంటున్నాం. చూడండి, ఈ రకంగా 2 స్పూన్ ఫుల్గా తెల్ల నువ్వులను అయితే తీసుకొని ఇలాగా ఇనప కళాయినే పెట్టుకోవాలండి. మనం చేసుకునే కొన్ని రెమెడీస్ ఏదైతే బౌల్ యూస్ చేస్తున్నామో అవి మాత్రమే యూస్ చేస్తే మనకి బెనిఫిట్ అనేది తొందరగా ఉంటుందన్నమాట. సో స్టవ్ అయితే వెలిగించుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని వేడి చేసుకోవాలండి. ఈ విధంగా 2 స్పూన్ల నువ్వుల్ని కూడా మనం బాగా హీట్ చేసుకోవాలి. సో మైగ్రేన్ హెడేక్ ఉన్న వాళ్ళకి బాగా ఎక్కువగా ఉంటుందండి. మెడిసిన్ తీసుకున్నా సరే ఇలాంటి న్యాచురల్గా వచ్చే ఇంగ్రీడియంట్స్ తోటి చేసుకున్నట్టయితే ఆ మెడిసిన్ ఎలాగున్నా కానీ ఇవి కూడా కొంచెం మనకి రిజల్ట్ అనేది ఇస్తుందన్నమాట. సో ఈ విధంగా మనం బ్రౌన్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం ఆ లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేపేసుకోవాలి. ఈ విధంగా మనకి కలర్ అనేది చేంజ్ అవుతూ, చూసారండి నువ్వులు ఎలా అయితే పైకి చిటపట్లాడుతూ తూలుతున్నాయో, ఈ విధంగా మనకి వేడైపోవాలండి బాగా. సో ఈ విధంగా అయితే మనం చిన్న బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకున్నామండి. ఇలా షిఫ్ట్ చేసేసుకున్న నువ్వులు కొంచెం గోరువెచ్చగా ఉండగానే మనం అలాగా 2 స్పూన్లు వేపుకున్నాం కాబట్టి స్పూన్ నిండా తీసుకొని మనం నోట్లో వేసుకొని అవి నూనె వచ్చేలాగా నవలాలండి. మెయిన్ అలా నవలడం వల్ల ఆ ఆయిల్ అనేది వెళ్తూ ఉన్నప్పుడే మనకి ఈ రెమెడీ అనేది పనిచేస్తుంది అన్నమాట. సో ఈ విధంగా ఎవరికైతే మైగ్రేన్ ఉంటుందో వాళ్ళు ఆ మెడిసిన్తో పాటు ఇది కూడా చేసినట్టయితే, మెడిసిన్స్ అయితే ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఇలాంటివి కూడా చేసుకుంటే మనకి తక్కువ అలోపతి మెడిసిన్ తోటే మనకి క్యూర్ అనేది ఉంటుందన్నమాట. సో ఇవాళ హెల్దీ టిప్ మా బీట్రూట్ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటాను. సో మాకు కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మేము ఇన్ని వెరైటీస్ ఇన్ని టిప్స్ మీకు చెప్తున్నాం కానీ మాకైతే ఎవరు షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. అందుకే మేము కొంచెం డల్ అయ్యాం. మీరు చేస్తుంటే మాకు ఇంకొంచెం హుషారు వస్తుంది. మీకు ఏమేమి కావాలో ఐటమ్స్ కామెంట్ చేయండి. ఓకే అండి, బాయ్ బాయ్. మరి సరికొత్త రెసిపీతో మీ ముందుకి రేపు వచ్చేస్తాం. హ్యావ్ ఎ గుడ్ డే, లవ్ యూ.